గౌరవ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు నా నమస్కారం. మరి నేను గత 7-8 సంవత్సరాల నుంచి గౌరవ మంత్రి గారితోనే రాజకీయ జర్నీ చేస్తా ఉన్నా. మరి ఎన్నడూ లేని విధంగా ఒక్కటే రోజు 60-70 కేసులు నా మీద మోపడం అనేది నిజంగా హాస్యాస్పదం. అయినా నేను స్వాగతిస్తా ఉన్నా. ఎందుకు అంటే సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పొరపాటుని ఎత్తి చూపడంతోనే నా మీద మరి ఇలాంటి కేసులు పెట్టి గౌరవ మంత్రి గారు నన్ను అంటే జైలు పాలు చేసి నన్నేదో అనగదొక్కి ఆయన రాజకీయంగా లబ్ధి పొందినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వాదాన్ని నేను బయటకెత్తడమే పాపంగా భావించి మరి ఆ వాదాన్ని ఖతం చేసేటటువంటి క్రమంలో మరి నా మీద ఈ రకమైనటువంటి దాడి చేస్తా ఉన్నారు. నిజంగా నేను తప్పులు చేస్తే జ్యుడిషియల్ ఉన్నది, ఆ జ్యుడిషియల్ చూసుకుంటా ఉన్నది. అంతేకాకుండా నా మీద అత్యాయత్నం చేసిందనేటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇలా నా మీద కంప్లైంట్ ఇప్పించుకుంటా ఆయన నాకు అత్యాయత్నం చేసిందని చెప్పి ఆయనని అడ్డం పెట్టి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి గన్మెన్లు ఇచ్చినటువంటి వ్యక్తి మరి ఈ రోజు తెలివైన వ్యక్తిగా ముందుకు పోతుండు కాబట్టి ఇది ఏదైనా జరిగితే నాకు నష్టం జరుగుతుంది మళ్ళీ నన్ను అనగదొక్కడం కోసం ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఇలా ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేయడం అనేది ఎంత హాస్యాస్పదం మీరు గౌరవం గుర్తించాలి. సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు మళ్లీ చెప్తా ఉన్నా, ఒట్టె జానే అనేటటువంటి వాడి వాదాన్ని అణిచివేయాలనే కుట్రతోని మరి నా మీద ఒకే ఒక రోజు 70 కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టి నన్ను జైలుకు పంపాలనేటటువంటి కుట్ర పొందుతున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి మరి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అందులో కనుక ఆ కేసులలో కనుక దమ్ముంటే, కేసులలో కనుక తప్పుంటే మీరు నాకు కూడా బుద్ధి చెప్పొచ్చు. ఆ కేసుల్ని విచారణ చేయడానికి పబ్లిక్ గా మీరు ఎక్కడ విచారణ చేస్తే అక్కడ విచారణకు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా తప్పున్నా నేను దేనికైనా రెడీ, నా ఆస్తులు వదులుకోవడానికి కూడా రెడీ. కానీ నా వాదాన్ని మాత్రం వదులుకునేది లేదు. నేను ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాన్ని కాపాడుకునే క్రమంలో ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తూ, ఇంకొకటి ఏంటంటే ఈ హత్య రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇంకా వగైరాలు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకుని వచ్చి ముందర పెట్టుకుని ఒక మంత్రి స్థాయిలో నా గురించి మాట్లాడి చేయడం అనేది దుర్మార్గం. సూర్యాపేట ప్రజలు దీన్ని గమనించాలి. నిజంగానే తప్పులు చేస్తే మీరు చర్చకు పిలవండి, నోస్తా. కానీ ఎన్నడూ 7-8 సంవత్సరాలు జరిగినటువంటిది ఈ ఒకే ఒక్క రోజు 70 కేసులు అంటే సూర్యాపేట ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఈయన సూర్యాపేటకు ఎమ్మెల్యే కాకముందు ఈయన బతికేంది, ఈయన పరిస్థితి ఏంది, ఆ కాన్స్టిట్యూన్సీ అయిన వార్డు మెంబర్ కూడా గెలవలే. సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మనం 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇక్కడ ఎవడు ఉండొద్దని అందరినీ కూడా తొక్కి పడేసి నాలాంటి వాడు ఎందుకన్నా మన ప్రజలకు సేవ చేయాలనుకునే సందర్భంలో నాలాంటి తొక్కడం కోసం ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రాకి ఈయన ఆర్థికమైనటువంటి మూలాలు కూడా అంటే ఆ రోజు కనీసం 100 రూపాయలు ఖర్చు పెట్టిన స్థితిలో ఈయన 1000 కోట్లు సంపాదించి ఈయన ఆస్తులు ఏందో ఈయనదేందో మనకు తెలియదా. ఈ ఆస్తుల మీద కూడా నా మీద మాట్లాడుతూ ఉంటే నేను చేసిన తప్పులే ఉంటే ఓకే, ఓపెన్ గా నేను తప్పు తెలితే దేనికరే. కానీ ఈయన ఒకరోజు చేతకు పండేసుకుని తిరిగినటువంటి వ్యక్తి ఇలా 1000 కోట్ల రూపాయలకు అధిపతి అయ్యింది. ఎక్కడి నుంచి వచ్చినాయి, నేను ఏం చేసినా ఆయన ఏం చేసిండు, నాకెక్కడి నుంచి వచ్చినా ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినా బహిరంగ చర్చకు సిద్ధం. నేను వదిలిపెట్టేది లేదు. దయచేసి సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మా ఇద్దరు కూడా బజార్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉందని నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సవినయంగా కోరుకుంటా ఉన్నాను.